పరిశుద్ధ లేఖన భాగంలో నుండి వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదివితే, చదువుకుందాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు మన వెనుకడులో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇది జరగదు, దేవుడు చేయడు అనేటువంటి ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, జరగలేదు, జరగదు, చేయలేరు, ఇది అవదు అనుకునేది కూడా దేవుడు కంపల్సరీ చేస్తాడు. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. ఇర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన బలము గురించి ఇర్మీయా భక్తుడు చెప్తున్నాడు. యెహోవా ప్రభువా, నీవు సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా అని మాట్లాడుతూ, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రియులారా, ఇక్కడ ఆలోచన చేస్తే ఆయన బలము చేత భూమి ఆకాశములను సృజించాడు. ప్రియులారా, ఎవరికైనా సాధ్యమా అంటే అది ఎవరికి సాధ్యం కాదు. భూమిని ఆకాశాన్ని కలగజేయడము మనుషుల వల్ల కానీ ఎవరి వల్ల కలగదది, కానీ దేవుని వల్ల కలుగుతుంది. అసాధ్యమైనవి కూడా సాధ్యమైనవిగా దేవుడు ఎలా చేయగలడో కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, అప్పుడు మనకు కూడా మన జీవితాల్లో అసాధ్యమైన కార్యాలను కూడా దేవుడు సాధ్యపరిచి మన నోటి నిండా నవ్వు ఉంచుతాడని మనకు అర్థమవుతుంది. పిల్లలు, అసాధ్యమైనటువంటి కార్యాలు ఏమైనా దేవుడు చేశాడా అని అంటే, బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కార్యాలు చేశాడు. ప్రియులారా, మనము చెప్పలేనటువంటి కార్యాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాడు, యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. ఎందుకు అలా మాట్లాడాడు అని అంటే, అప్పటికే అబ్రహాము ముసలివాడైపోయాడు, శారా ముసలిది అయిపోయింది, ఆమె గర్భము మృతతుల్యమైంది అని రాసింది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనంలో
విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని గనుక, చూడండి ఇక్కడ అంటున్నాడు, ఆమె వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. చూడండి, అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్రం తీరందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలె సంతానము కలిగి. ప్రియులారా, శారా వృద్ధాప్యాయం అయిపోయింది అండి. వారి గర్భము మృతతుల్యమైపోయింది. మృతతుల్యుడైన ఆ ఒక్కను నుండి, చూడండి, శారా గర్భము మృతతుల్యం అయిపోయింది. అలాగే అబ్రహాము కూడా సంసార ధర్మం ఇంకా చేయలేనటువంటి పరిస్థితి కలిగినప్పటికీ ఆ ఒకరి నుండి సంతానాన్ని కలిగించారు. ఇది మనుషుల వల్ల ఎవరెవరన్నా అవుతుందనంటే ఏ డాక్టర్ల వల్ల కూడా కానిది, ఎవరి వల్ల కూడా కానిది. దేవుడు ప్రియులార మృతతుల్యమైపోయినాడు అంటే గర్భం చచ్చిపోయింది అన్నమాట. గర్భం చచ్చిపోయినటువంటి గర్భములో నుండి ఒక బిడ్డను ప్రియులారా బయటికి రప్పించడం అది ఎవరికి సాధ్యం కాదు. అందుకనే ప్రభు అన్నాడు, అబ్రహాము దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే దేవుడు ఎలాంటి ఆశ్చర్య కార్యాలు అంటే మనుషులు ఎవరు కూడా చేయలేనటువంటి కార్యాలు ఎన్ని చేశాడు అని అంటే కొన్ని 2-3 మనం ఆలోచన చేద్దాము. పరిశుద్ధ లేఖనములో నుండి నిర్గమాకాండము 14వ అధ్యాయం 21-22 మనం చూస్తే, అక్కడ 14వ అధ్యాయం 20-21 మనం చూస్తే, అది ఐగుప్తీల శానకు ఇశ్రాయేలీల శానకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వాటికి చీకటికి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీల సేన ఇశ్రాయేలు మీదను సమీపింపలేదు. మోషే సముద్రపు తీర్పు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపగా పడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయేది. చూడండి, ఇక్కడ ఆ నీళ్లు వారి కుడి ఎడములకు ప్రక్కలను వారికి గోడలుగా నిలిచినట్టని. బాగా గమనించండి, ఇలాంటి అసాధ్యమైదు ఇది ఎవ్వరికి. సముద్రములో ఒక నీళ్లను ఆ పక్కన ఈ పక్కన గోడలుగా నిలిపి సముద్రం మధ్య నుండి దారి వేయగలిగినటువంటి సామర్థ్యత ఎవరికి లేదు. దేవుడు ఎంత సాధ్యం చేయగలడంటే ఎటువంటి కార్యమునైనా. మోషే చేయి చాపగా నీరంట ప్రియులారా ఆ పక్కకు ఈ పక్కకు గోడలుగా నిలిచినవంట. మధ్యలో ఆరిన నేల మీద ఆ ఇశ్రాయేలీయులు నడుచుకుంటా సముద్రం అవతలకు వెళ్ళినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. చూడండి, అంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంది అని అంటే ఏమీ లేదు. ఆయన ఏదైనా సముద్రమే కాదు ఇంకా దేన్నైనా చేల్చగలడు. సముద్రమనే కాదు దేన్నైనా చేల్చగలడు అని చెప్పడానికి ఇది ఒక రుజువు ప్రియులారా. అందుకని చక్కగా మనకు కనబడుతుంది. అండ్ మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత, చూడండి, ఒక గాలితో సముద్రాన్ని విడదీశాడు. ఒక గాలి చేత సముద్రాన్ని విడదీసి ఒక గాలి చేత సముద్రాన్ని
2 గోడలుగా చేసి ఆ గాలి చేత సముద్రముల మధ్యలో ఆరిపోయేటట్లుగా, నేలంతా ఆరిపోయేటట్లుగా చేసి ఆరిన నేల మీద దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించాడు. ఇది ఎవరికి సాధ్యము కాదు, అది ఒక దేవునికి మాత్రమే సాధ్యం. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడింది. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 15వ వచనం, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలవలను రప్పించెను. చూడండి, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసి. చూడండి, ఒక బండలో నుండి నీళ్లు రావడము అని అంటే అది జరిగే పని కాదు, కానీ దేవుడు తలుసుకుంటే ఏదైనా జరుగుతుంది అని చెప్పడానికి ఈ కార్యం. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీళ్లు త్రాగనిచ్చి, సముద్రమంతా సమృద్ధిగా, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదులు వలె నీళ్లు ప్రవహించే నదులు వలె, ఒక నది, ఒక బండలో నుండి, బండను చీల్తే ఆ బండలో నుండి పిల్లల ఒక నీళ్లు, ఒక నది వలె సముద్రమంతా విస్తారమైనటువంటి నీళ్లు అక్కడ ప్రవహించినాయి. ఈరోజు మనము చదువుకున్నాం, మనము ధ్యానం చేస్తున్నాం. ఏంటి అని అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా జరగకపోతే, ఒకవేళ నీ జీవితంలో ఇది జరగలేదంటే దేవుడు నా జీవితంలో ఇది చేయలేడు అని అనుకోకండి. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా దేవుడు చేయగలడు. కాబట్టి ఒకవేళ ఏదైనా జరగలేదనుకుంటే అది నీలోటి అయి ఉండాలి, లేకపోతే దేవుడు నీ గురించి నీకు ఇంకా కొంచెం టైం ఉందేమో ఆ దేవుని నిర్ణయంలో, ఆ నిర్ణయం కోసం నువ్వు ఎదురు చూడాలి. అబ్రహాము జీవితంలో వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు చేయలేదు. 25 సంవత్సరాలు అబ్రహాము ఎదురు చూశాడు. అలాగే అబ్రహాములో ఏదైనా లోటు ఉందంటే లోటు లేదు, కానీ ఎందుకు మరి ఆలస్యమైందనంటే ఆ నిర్ణయ కాలమునే ఆ ఇస్సాకు బయటికి రావాలి. అందుకనే దేవుడు ఆ నిర్ణయ కాలం వరకు ఆ గర్భాన్ని అలా ఉంచాడు. ఆ టైంన, ఆ నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి కుమారుని కనడం జరిగింది. పిల్లలు ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలను ఉన్నవి గాని ఇంతమందికి అవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ కష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి వద్ద మిగిలిన 5 యవన రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు ఎత్తిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి, నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఆయనే అని చెప్పుకుని. చూడండి, ఎవరికైనా అసాధ్యం అవుతుందా ఈ పని అని అంటే ఎవరికి సాధ్యం కాదు. ఎవరికైనా సాధ్యం అవుతుందా ఈ పని అని అంటే ఎవరికి సాధ్యం కాదు. ఎందుకనంటే
5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎవరికైనా సాధ్యం అవుతుందనంటే ఎవరికి సాధ్యం కాదు 5,000 మందికి ఆహారం పెట్టడం. పిల్లలు 5,000 మందికి ఆహారం పెట్టడము, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం పెట్టడం ఎవరికైనా సాధ్యం అవుతుందంటే ఎవరికి సాధ్యం కాదు, కానీ ఆ ప్రభుకి సాధ్యమే. అందుకని ఆయన 5,000 మందికి పెట్టగా 12 గంపలు మరలా మిగిలి 12 గంపలు లోనికి ఆ ముక్కలను ఎత్తడం జరిగింది. ఈ రోజున మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. ఏమని ధ్యానం చేస్తున్నామంటే దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని చెప్పడానికి ఈ విషయాన్ని ధ్యానం చేస్తున్నాం. దేవునికి సమస్తమును సాధ్యమే. ఒకవేళ నీ జీవితంలో ఏది జరగకపోయినా పిల్లలు అది కంపల్సరీ ఆయన చేస్తాడు అని చెప్పడానికి ఈ వర్తమానం. ప్రియులారా, చివరగా మరొక విషయాన్ని చూడగలిగితే 11వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనాన్ని చదివితే 11వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదివితే అక్కడ యేసు కన్నీళ్లు విడిచేను కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించునో చూడుడని చెప్పుకునిరి. వారిలో కొందరు ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరల తనలో మూలుగుచ్చు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయిని తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసుడు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాటలు చెప్పి తినేనెను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాము ఈ వ్యక్తి ప్రియులారా, లాజరు అనేటువంటి వ్యక్తి చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ప్రియులారా, చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని ఎవరైనా లేపగలరంటే ఎవరి వల్ల కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చనిపోయి 4 రోజులైన ఆ వ్యక్తిని కూడా ఆయన ఏం చేశాడనంటే లేపాడు అండి. అక్కడ ఆమె అంటుంది, ఇది ఇతడు చనిపోయి 4 రోజులైంది, అతడు వాసన వస్తాడు అని చెబుతుంది తన సహోదరి. అయితే ఆయన అంటున్నాడు, యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ అని నీతో చెప్పలేదా? నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి. మీ జీవితాల్లో ఏది ఒకవేళ ఆలస్యమైనా, ఒకవేళ జరుగుతులేదు అని అనుకున్నా, అది దేవుని వల్ల కాదు అని అనుకోకండి. దేవుని వల్ల సమస్తమును సాధ్యమే. ఒక మాట ఉంటుంది మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, నమ్ముట నీ వలనవుతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. నమ్ముట నీ వలనవుతే ప్రియులారా, ఆయన చెప్తున్నాడు, ఇదిగో ఆయనకి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకి సమస్తమును సాధ్యమే కాబట్టి నమ్ముట నీ వలనవుతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అక్కడ రాశాడు. ఒకవేళ మీ జీవితాల్లో ఏదైనా ఆలస్యం అవుతే మీరు ఒకటే విశ్వసించండి, దేవుని నా జీవితంలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, కంపల్సరీ నేను నమ్ముతున్నాను. అతను అంటాడు,
ప్రభువా నేను నమ్ముచున్నాను, అపనమ్మకం రాకున్నట్లు నాకు సహాయము చేయమని ఆయనను వేడుకొని వెంటనే ఆ కుమారుడు ఏమైందంటే స్వస్థపరచబడ్డాడు. వెంటనే పిల్లలు నమ్ముతున్నాను, అపనమ్మకం రాకున్నట్లు చెయ్యి. ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు వేటిని అడుగుతాము అది పొందుకున్నామని నమ్మని ఎడల పరలోకమందు ఉన్నటువంటి తండ్రి అది నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించి అర్థం చేసుకుని, ప్రతి ఒక్కరు కూడా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే. ఆయన ఏ కార్యమైనా చేయడానికి సమర్థుడు అని మనం నమ్మి ప్రార్థన చేయగలిగితే కంపల్సరీ ఆ కార్యాన్ని మనము పొందుకుంటాం. అలా మనం అందరం కూడా మనం అనుకున్న కార్యాలన్నీ పొందుకుని ప్రభు సన్నిధిలో ఆనందించడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు మన కుటుంబాలకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుని ఈ దిన జీవితాన్ని ప్రారంభించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థన. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియపడిలో తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమున వందనములు, స్తోత్రాలు తండ్రి, కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఈరోజు మాకు ఇచ్చారంటే అంత మీ కృప వల్ల, మీ దయ వల్ల. మేము బ్రతికున్నామంటే మీ కృప వల్ల బ్రతికేమో తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ దిన జీవితాన్ని ప్రారంభించడానికి అప్పటి సిద్ధపడుతుండగా వారి పనులు, ప్రయాణాలు, వ్యాపారాలు, ఉద్యోగులకు తోడుకుని సాగించండి. ఉదయాన్ని నుంచి నాయన వలలు వేసుకుని పట్టుబడికి వెళ్ళే బిడ్డలు, ప్యాకింగ్ వెళ్ళే బిడ్డలు, పెయింటింగ్ వెళ్ళే బిడ్డలు, టాపీ పనికి వెళ్ళే బిడ్డలు, రైల్వే పనికి వెళ్ళే బిడ్డలు, ఆయన పనికి వెళ్తున్న వారు, కంపెనీకు, ఫ్యాక్టరీకు, హాస్పిటల్స్కు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్తున్న వారు ఉన్నారు. నాయన వారన్నింటిలో, వారి పనులన్నింటిలో మీరు తోడుకుని సాగించండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఆపదల భద్రతను అప్పుడప్పటిలో అనుగ్రహించండి. ఎలక్ట్రిషన్ బట్టి, వాటిని బట్టి, అలాగే నేను డ్రైవింగ్ పనికి వెళ్తున్న వారందరికీ మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. వారి పనులు, ప్రయాణాలు మీకు తోడుకున్నారు. అలాగే ప్రభుత్వ ప్రభుత్వాన్ని మంది చేపల చెల్లు, రైలు చెల్లు మీద కావాలంటున్న వారు ఉన్నారు. చేపల చెల్లు మీద, రైలు చెల్లు మీద కావాలంటున్నారు. మీకు ఆపదల భద్రత అనుగ్రహించండి. నాయన చెరువుల మీద నాయన చుట్టూ తిరుగుతున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగించండి. అలాగే ఎవరైతే ఇదిగోనైనా చెరువులు చేస్తున్న వారిగా ఉన్నారో ఆ చేపల చెల్లు, రైలు చెల్లు సమృద్ధిగా పండించే భాగ్యం మీరు అనుగ్రహించండి. ఎవరైతే నాయన ఎదుగుతండి నేను మీ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయన మా ప్రిపేర్లో 40 దేశాలు, అమెరికా దేశాల్లో, కువైట్ దేశాలు, ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని 40 దేశాల్లో, కువైట్ దేశాల్లో, ఆయా దేశాల్లో పనిచేస్తున్న వారందరూ మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. వారు అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు. సంతోషంగా, ఆనందంగా తిరిగి రావడానికి చూపించండి. సంతోషపరలో ఉన్నటువంటి సంఘటనలందరినీ బట్టి మీకు వందనాలు తండ్రి. సంతోషపరలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి పనులు, ప్రయాణాల్లో, వ్యాపారాల్లో, ఉద్యోగాలు మీరు తోడుకుని సాగించండి. ఉదయాన్నే లేచిన ఆయా పనులకు వెళుతున్న మీకు ఆపదల భద్రత వారికి అనుగ్రహించండి. వారి చుట్టూ మీ కంచి మీకు ఆపదలు దయచండి. ఈ ఉదయకాల సమయంలో ఆయన నా ప్రియుడలో ఇంకా ఆయన కోటి దేశానికి వెళ్ళిన వారు కూడా ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దూర ప్రాంతాల్లో జీవరాశిని పెంచుతున్న వారు ఆయన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీకు ముచ్చట బలపరచండి. అలాగే చేపల చెల్లు, రైలు చెల్లు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారికి కూడా మీకు ఆపదల భద్రత అనుగ్రహించి సాధించండి. అలాగే మీ నామం బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ పరిచయాలు పాల్భాగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఎవరైతే ఆయన తండ్రి బలహీనంగా ఉన్నారు, బలహీనంగా ఉన్న బిడ్డలను బలపరచండి. మంచి ఆరోగ్యం, శక్తిని, బలం ఇచ్చండి. ఎవరైతే బిడ్డలు లేక బాధపడుతున్నారు వారి గర్భాలు తెచ్చి జయం గల బిడ్డలను ప్రభావ బిడ్డలను అనుగ్రహించండి. అలాగే ఎవరైతే గర్భిణీశ్వరుగా ఉన్నారో ఆయన గర్భంలో ఉన్నటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎదిగే కొలిగి మంచి ఆరోగ్యం ఇచ్చండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉందని ఇక్కడ చూపించండి. అలాగే ఎవరైతే ఆయన తండ్రి ఆయన 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు మీకు ఆపదల భద్రత అనుగ్రహించండి. మంచి జ్ఞానం, తెలుగు, వివేకం ఇచ్చండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలు, రాయడానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు కూడా మంచి జ్ఞానం, తెలుగు, వివేకం ఇచ్చండి. అలాగే ఎగ్జామ్స్ రాయడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మరి జ్ఞాపకం చేసుకుని మీకు కృపతో బలపరచండి. వారికి మంచి జ్ఞానం, తెలుగు, వివేకం అనుగ్రహించమని ఈ పరిచయకు సహకరిస్తున్న వారిని, సహాయం చేస్తున్న వారిని, ఈ పరిచయలో పాల్భాగిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నిర్ణయ సహవాసం సరిగ్గా కాపుదల భద్రత నా ప్రియబిడ్డలందరికీ పరిశుద్ధాత్మ సదాత్ముడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.